హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో నేను సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ గ్రేవీ కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ముందుగా దీనికోసం 4 ఉడికించిన కోడిగుడ్లను తీసుకునేసి వీటికైతే ఇలాగా సన్నని ఘాట్లు అయితే పెట్టుకుంటున్నాను. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల దానిలోకి గ్రేవీ కర్రీ వెళ్ళి చాలా టేస్టీగా ఉంటాయి. నెక్స్ట్ అయితే దీనికోసం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక 3-4 స్పూన్ల ఆయిల్ వేసుకొని కొద్దిగా ఉప్పుని, పసుపుని, కారంని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ని దీంట్లో వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకుందాము. నేనైతే ఇక్కడ ఒక 3 to 4 మినిట్స్ అయితే వీటిని ఫ్రై చేశాను. ఆ తర్వాత ఈ ఎగ్స్ని వేరొక ప్లేట్లోకి తీసుకొని ఇదే ఆయిల్లోకి కొద్దిగా చెక్కని, అలాగే 2 మొగ్గని, ఇంకా ఒక యాలుక్కాయని, అలాగే 2 బిర్యానీ ఆకుల్ని వేసుకునేసి జస్ట్ 1 మినిట్ అయితే ఫ్రై చేశాను. ఆ తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిపాయలని నిలువుగా చీరుకునేసి వీటిని కూడా యాడ్ చేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3 మినిట్స్ అయితే ఫ్రై చేసుకున్నాక దీంట్లోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ లోపు అయితే ఒక మిక్సీ జార్లోకి 3 పెద్ద సైజు టమాటాలను అయితే ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేశాను. అలాగే 3 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకునేసి మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అయితే బాండీలోకి యాడ్ చేసుకునేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకునేసి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మరో 3 to 4 మినిట్స్ అయితే ఉడికించుకుందాము. ఆ తర్వాత దీనిలోకి కొద్దిగా పసుపుని, ఇంకా రుచికి సరిపడా కారంని కూడా యాడ్ చేసుకునేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఉడికించుకుందాము. ఈ కర్రీ నుండి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు అయితే మనము దీన్ని ఉడికించుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కర్రీ నుండి ఆయిల్ అయితే సెపరేట్ అయినప్పుడు దీనిలోకి కొద్దిగా వాటర్ని కూడా అయితే యాడ్ చేస్తున్నాను. ఇక్కడైతే నేను ఒక పెద్ద గ్లాస్ మైన వాటర్ని అయితే యాడ్ చేసుకునేసి మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ను కూడా వేసుకునేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 to 6 మినిట్స్ అయితే ఉడికించుకుందాము. మధ్య మధ్యలో అయితే కదుపుకుంటూ ఉండాలి. 5 మినిట్స్ అయితే ఉడికించుకున్న తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి, అలాగే అర స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి కొద్దిగా దగ్గరికి పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా రుచికి సరిపడా ఉప్పుని, అలాగే కొంచెం కొత్తిమీరని అయితే చల్లుకునేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకునేసి ఈ కర్రీ నుండి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు అయితే ఉడికించుకోవాలి. అప్పుడే మనకు కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఇంతే అండి, చాలా సింపుల్ కదా. తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి చాలా ఈజీగా మనమైతే ఈ గ్రేవీ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.